దళితులందరూ నా బంధువులే, దళితులందరూ నాకు దగ్గర వాళ్ళే, నా వాళ్ళే. నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను, దళితుల కోసం నేను ఉన్నాను, దళితుల కోసం పోరాడతాను, దళితులకు తోడుగా నేను ఉంటాను. చంద్రబాబు నాయుడు ఒకవేళ దళితులు మీ వాళ్ళేనా అనే గట్టిగా అయితే అవును, దళితులు మా వాళ్ళే అని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. ఇక్కడ దళితులు పేదవాడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే పేదవానికి ఎవడు తోడుగా ఉన్నాడు అనేది ఫస్ట్ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జరిగిన అన్ని ఘటనల్లో కూడా ఎవడు ఎవరికి తోడుగా ఉన్నాడని అడుగుతా ఉన్నా. జరిగిన ప్రతి ఘటనలో కూడా జరగాల్సింది ఏంది, చేయాల్సింది ఏందని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం ముందుకు వచ్చి స్పందించి మేము తోడుగా ఉన్నాం పేదవాడికి అని చెప్పి చెప్పాల్సింది పోయి, ఇన్సిడెంట్ జరిగితే చేసిన వాడు తెలుగుదేశం వాడైతే వెంటనే వాడిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఇటువైపున వీళ్ళు ఇటువైపున ఈ పేదవాళ్ళు వైఎస్ఆర్సీపీ మనుషులని ఏం మాటలండి ఈ మాటలు? వాళ్ళలో ఎన్ని నువ్వు అంటే వైఎస్ఆర్ అంటే నాకు తోడుగా అంటే ఆ తల్లికి మేము తోడుగా నిలబడితే ఆ తల్లి మీద ఆ బాండాలు వేయడమేనా? ముందుకు రావడం, అడుగులు వేయడం కన్నా హేయమైన పని ఏదైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. నా పక్కనే ఆ పాప తల్లి ఉంది, నా పక్కనే వాళ్ళ చెల్లెలుండి, వీళ్ళ కళ్ళ ముందరనే వీళ్ళు చెబుతా ఉన్నా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి. నేను వస్తున్నాను అని చెప్పి తెలిసినాక ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని అడిగితే నేను వస్తున్నాను అని చెప్పి తెలిసిన తర్వాత ఆలపాటి రాజా అనే వ్యక్తి వచ్చినాడట. నేను వస్తున్నానని తెలిసిన తర్వాత, అంతకుముందు ఎవరు రాలా. తెనాలికి సంబంధించిన సాక్షాత్తు ఎమ్మెల్యే, మంత్రి కనీసం చూడడానికి కూడా రాలా. హోంమంత్రి కానీ ఇంకొకరు కానీ కనీసం స్పందించిన పరిస్థితులు లేవు. పైగా చేసిన వాడు వాళ్ళ మనిషి కాబట్టి నిస్సిగ్గుగా మనిషిని కాపాడే కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఒకసారి గమనించినట్టయితే ఈ ఒక్కచోటే కాదు జరిగిన ఘటనలు. ఇది ఈ మనిషి, ఈ నవీన్ అనే ఈ బాధ్యుడు, ఈ చేసిన వ్యక్తి తాను తీసుకున్న ఫోటోలు సాక్షాత్ చంద్రబాబు నాయుడు కండువా కప్పుతా ఉన్నాడు. ఈ వ్యక్తి సాక్షాత్తు ఎంపీకి, స్థానిక తెలుగుదేశం ఎంపీకి అత్యంత సన్నిహితంగా తిరిగిన వ్యక్తి. దానికి సంబంధించిన ఫోటో వివరాలు. ఇలాంటి వ్యక్తిని వెనకేసుకొని వస్తూ ఉంది ప్రభుత్వం. జరిగిన తప్పును కప్పిపుచ్చాలని ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. తప్పే జరగలేదు అని చెప్పి తప్పుడు ప్రచారం చేయాలని చూస్తూ ఉంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ప్రతి చోట కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి బద్వేలుకి నేను పోతా ఉన్నా. బద్వేలులో కూడా ఇలాంటి ఘటనే. 16 సంవత్సరాల బాలిక అక్కడ అత్యాచారానికి ఆ పాప గురై, ఏకంగా అత్యాచారం చేసిన తర్వాత ఆ పాపను పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వేసి కాల్చి వదిలేసిపోయిన పరిస్థితులు. 10,000లో జరిగిన ఘటన. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలపై అతి దారుణంగా వారి కూల్ డ్రింక్స్ లో మందు కలిపి వారిని అత్యాచారం చేసిన ఘటన. చేసిన వాళ్ళు ఎవరు అనంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రబుద్ధులు. పలాసలో, శ్రీకాకుళం జిల్లా పలాసలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ నాయకుల పిల్లలు
బరి తెగించి మేమేం చేసినా కూడా ఎవరు మమ్మల్ని తాకలేరు అన్న ధీమాతో ఇద్దరు ఆడపిల్లల్ని బర్త్డే పార్టీ అని చెప్పి తీసుకెళ్ళి మందు కలిపి అత్యాచారం చేసిన ఘటన. మరి దాన్ని ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? అక్కడ కూడా పంచాయతీలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి ఏకంగా పంచాయతీ చేసి దీన్ని బ్రషప్ చేయాలని చెప్పి చూస్తూ ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు తన భార్య కార్పొరేటర్ టీడీపీ నాయకుడు ఒక 16 ఏళ్ల యువతిని మత్తుమందిచ్చి ఆటోలో ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడితే అక్కడ చెత్త కాగితాలు ఏరుకునేందుకు వచ్చిన వ్యక్తులు గమనించి ఆ బాలిక ప్రాణాలు కాపాడారు. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు తన భార్య తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ 16 ఏళ్ల తల్లిని 16 ఏళ్ల పాపను మత్తుమందిచ్చి దారుణంగా ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన. లోకేష్తో ఈ పెద్ద మనిషి ఫోటో, అచ్చెన్నాయుడుతో ఈ పెద్ద మనిషి ఫోటో. కనీసం ఈ ఘటన జరిగినది డిప్యూటీ సీఎం అని చెప్పుకుంటాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. కనీసం ఈ పాప ఇంటికన్నా పోయాడా అని అడుగుతా ఉన్నా. కనీసం ఈ కుటుంబాన్ని పరామర్శించాడా అని అడుగుతా ఉన్నా. తన సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఆ నాయకుడి భార్య తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఆ నాయకుడి ఈ అఘాయిత్యం చేస్తే కనీసం ఆ పాపను పరామర్శించడానికి కూడా ఎవరు కోరు. హిందూపురంలో దసరా పండుగ రోజున అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ చేస్తారు. అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ చేస్తే నిందితులను అరెస్టు పోలీసులు చేయకపోగా 3 రోజుల పాటు కనీసం అరెస్టు చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాలా. కనీసం అక్కడ స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారి స్వయాన బావమరిది వియ్యంకుడు కనీసం చూడడానికి కూడా పోడు.